నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని ఈ వచనం బహుశా క్రొత్త నిబంధన సంఘాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆరంభ విశ్వాస ఒప్పుకోలు. ఇది క్రీస్తు మరణానికి, పాప క్షమాపణకు, ప్రస్తుత దుష్ట ప్రపంచం నుండి విడుదలకు మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరుస్తూ ఉన్నది. క్రీస్తు రక్షణ తాలూకు ముఖ్యోద్దేశం ప్రపంచంలోని వివిధ ప్రజల మధ్య పెచురిల్లుతున్న దుష్టత్వం నుంచి విశ్వాసులను తప్పించడమే. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దిగివచ్చిన తరువాత మొట్టమొదటి సువార్త సందేశంలో ఈ మాటలు కనిపిస్తాయి. మీరు మూర్ఖులైన ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం. విశ్వాసులు దేవుని కోసం జీవించాలి. లోకంలో ప్రస్తుతం ఉన్న విలువలు, తెలివి, అభిప్రాయాలు, వక్రమైన ఆశలు, కోరికలు, ఈ లోక ప్రజల్ని సంతోషపెట్టే విషయాలు మనల్ని అదుపు చేయకూడదు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షాలోం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.